హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబ్దుల్ విజువల్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ముందుగా నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ ఆఫ్ ఢిల్లీలో మనకి సర్వీస్ సెలక్షన్ బోర్డు వాళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే లైక్ చేయండి. చాలామంది ఇలాంటి జాబ్స్ ఇవన్నీ మీరు ఫేక్ అని అనుకుంటారు కదా. ఫేక్ అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. dssbonline.nic.in. ఈ వెబ్సైట్లో మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఫేక్ అనుకున్న ఖచ్చితంగా వెబ్సైట్ అయితే విజిట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు అయితే వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. మన ఈ అప్లికేషన్ అనేది మనకైతే 9th January 2025 రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. అండ్ ఈ అప్లికేషన్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 7th February వరకు అయితే ఉందని చెప్తున్నారు వీళ్ళు. ఇందులో మీకు మెయిన్గా పోస్ట్ చూసుకుంటే మీకు పోస్ట్ నేమ్ వచ్చేసి మీకు లైబ్రరీయన్ ఫ్రెండ్స్. డిపార్ట్మెంట్లో మీకు అయితే డిస్టెన్స్ సెక్షన్ కోర్స్ డిపార్ట్మెంట్ అని చెప్తున్నారు. టోటల్గా మీకు అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. జనరల్ వాళ్ళకి అయితే 5 వేకెన్సీస్, ఓబీసీ వాళ్ళకి అయితే 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. నెక్స్ట్ పోస్ట్ కూడా లైబ్రరీయన్ ఫ్రెండ్స్. సో డిపార్ట్మెంట్ మీకైతే డిస్టెన్స్ సెక్షన్స్ కోర్స్ మీకు ఫ్యామిలీ కోర్సులు మీకు వస్తుందని చెప్తున్నారు. ఇందులో మీకైతే ఓన్లీ 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అది ఎవరికంటే జనరల్ వాళ్ళకి మాత్రమే. సో టోటల్గా మీకైతే 7 వేకెన్సీ ఉన్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఎంప్లాయ్ నోటీస్ అని వీళ్ళు ఏం చెప్తున్నారంటే మనకి మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్ మోడ్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాలి. ఎటువంటి మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా వీళ్ళంటే మీరు మెయిల్ ద్వారా వాళ్ళకైతే అప్లై చేయకూడదు అని చెప్తున్నారు. ఇన్కేస్ మీరు అలా అప్లై చేస్తే వాళ్ళైతే రిజెక్ట్ చేస్తారని చెప్పడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది మనకి డిప్యూటీ సెక్రటరీ వాళ్ళు మనకి అఫీషియల్గా ఢిల్లీ నుంచి అయితే రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో చాలా మంది ఇలాంటి వీడియోస్ వదిలేస్తున్నారు. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని జాబ్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మన యూట్యూబ్ ఛానల్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు లైబ్రరీలో చూసుకుంటే మీకు డిస్టెన్స్ సెక్షన్స్ కోర్సులో మీ డిపార్ట్మెంట్లో మీ టోటల్గా మీకు అయితే 6 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో మీకు క్వాలిఫికేషన్ తగ్గట్టు చూసుకుంటే మీకు ఫస్ట్ వన్ ఇక్కడ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్. మీ బ్యాచిలర్స్ డిగ్రీలో ఎవరైనా సరే లైబ్రరీ సైన్స్లో చేసిన వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ అవర్స్ ఆ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు మినిమం మీకు బేసిక్ పే శాలరీ మీకు ఎంత వస్తుందంటే 1 మంత్కి 35,400 to 1,12,400 మీకు అయితే స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ వస్తుందని చెప్తున్నారు. ఇదైతే గ్రూప్ బి కేటగిరీ వస్తుందని చెప్తున్నారు క్లియర్గా. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని. ఏజ్ లిమిట్ చూసుకుంటే మీకు 18 to 27 ఉన్న వాళ్ళు ఎవరైనా జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ జాబ్ చూసుకుంటే మీకు డిస్ట్రిక్ట్ అండ్ సెక్షన్స్ కోర్స్ ఫ్యామిలీస్ కోర్స్లో మీకు టోటల్గా మీకైతే 1 వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. అది ఎవరికంటే జనరల్ వాళ్ళకైతే టోటల్ 1 వేకెన్సీ ఉందని చెప్తున్నారు. దీనికి కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఫ్రెండ్స్. బ్యాచిలర్స్ డిగ్రీ లైబ్రరీ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫ్రెషర్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. మీ స్టార్టింగ్ బేసిక్ పే శాలరీ దీనికి కూడా సేమ్ స్టార్టింగ్ 35,000 to మీకు 1 lakh అయితే వస్తుందని చెప్తున్నారు గ్రూప్ బీలో. ఏజ్ లిమిట్ కూడా దీనికి కూడా స్టార్టింగ్ 18 years నుంచి 27 ఉన్న వాళ్ళు ఎవరైనా సరే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. క్లియర్గా అయితే ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మనకి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే మీకు ఫస్ట్ వన్ మీకు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు. అండ్ దీనికైతే మీకు సెకండ్ పాయింట్ అయితే మీకు ఏజ్, మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, క్వాలిఫికేషన్స్ ఇవన్నీ మీకు కరెక్ట్గా అయితే ఉండాలని చెప్తున్నారు. ఎటువంటి మీరు అయితే ఫేక్ అయితే అప్లోడ్ చేయకండి. అండ్ థర్డ్ పాయింట్ మీకైతే ఆన్లైన్ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి మనకి 7th February అయితే ఉందని క్లియర్గా అయితే ఇక్కడ చెప్తున్నారు. మీరు ఎలా అప్లై చేసుకోవాలంటే వాళ్ళతో వెబ్సైట్ లింక్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ లింక్ ద్వారా మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. మీరు అప్లై చేస్తున్నప్పుడు ఇన్కేస్ మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీరు అప్లై చేసుకోవాలి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది మీ డీటెయిల్స్ మాడిఫై చేయాలని లేదంటే మీ కరెక్షన్స్ చేంజ్ చేయాలని వాళ్ళైతే తీసుకొని చెప్తున్నారు. సో మీరు ఓన్లీ మీకు 1 time ఛాన్స్ ఉంటుంది అప్లికేషన్ అది. సో మీరు ఏదైనా రాంగ్ ఇస్తే ఒకసారి కరెక్ట్ చేసుకోండి, కరెక్ట్గా అయితే ఇవ్వండి. అప్లికేషన్ ఫీజు అయితే మీకు అయితే 100 rupees అయితే ఛార్జ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఎవరికంటే జనరల్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ ఎవరికైనా సరే ఫిజికల్ హ్యాండ్గా వాళ్ళు ఎవరైనా సరే మినిమం మీకు అప్లికేషన్ ఫీజు అయితే 100 rupees ఖచ్చితంగా పే చేయాలని చెప్తున్నారు. వాళ్ళైతే ఒక ఎంసీ క్వశ్చన్స్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. మీకు టాపిక్స్ వచ్చేసి మీకు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, లైబ్రరీయల్. సో ఈ టాపిక్స్లో మీకైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మీ టోటల్గా 50 questions ఉంటాయి ఫ్రెండ్స్. 50 marks అయితే కండక్ట్ చేస్తారు. సో టోటల్గా మీకైతే 200 marks అయితే ఎగ్జామ్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఎగ్జామ్ డ్యూరేషన్ మీకు ఎంత ఉంటుందంటే 120 minutes ఉంటుంది జనరల్ వాళ్ళకి. అదే ఫిజికల్ హ్యాండ్గా వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళకైతే 160 minutes ఉంటుందని క్లియర్గా చెప్తున్నారు. మీకు ఎంసీ క్వశ్చన్స్ అని మీకు క్వశ్చన్ పేపర్ మీకు లాంగ్వేజ్ వచ్చేసి మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది మనకి. అండ్ దీనికి మీ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో మీరైతే కరెక్ట్ ఆన్సర్స్ మాత్రమే బట్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని అయితే క్లియర్గా చెప్తున్నారు. నెక్స్ట్ మీకు లైబ్రరీ అండ్ ఫ్యామిలీ కోడ్ చూసుకుంటే దీనికి కూడా సేమ్ ఫ్రెండ్స్ ఎంసీ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు టాపిక్స్ వచ్చేసి మీకు జనరల్ యాప్టిట్యూడ్, జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, లైబ్రరీ. సో ఈచ్ క్వశ్చన్ మీకు ప్రతి టాపిక్లో మీకు అయితే 50 questions ఉంటాయి, 50 marks ఉంటాయి. సో టోటల్గా దీనికి కూడా మీకు అయితే సేమ్ 200 marks ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దీనికి కూడా సేమ్ ప్లస్ డ్యూరేషన్ 120 minutes అండ్ జనరల్ వాళ్ళకి 160 minutes ఫిజికల్ హ్యాండ్గా వాళ్ళకి అని చెప్తున్నారు.
ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం ఇదే క్లియర్గా అక్కడ ఇన్స్ట్రక్షన్ చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫస్ట్ పాయింట్ మీరు వచ్చేసి మీరు ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ మీరైతే ఆన్లైన్లో అప్లై చేస్తున్నప్పుడు మీకు అప్లికేషన్ టైం లిమిట్ మీకైతే ఓన్లీ 30 minutes మాత్రం ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 10 minutes ఆన్లైన్ అప్లికేషన్ అప్లై చేస్తే మళ్ళీ మీరు గ్యాప్ ఇచ్చి ఇంకో 40 minutes అయ్యాక మళ్ళీ మీరు అప్లై చేస్తే ఆటోమేటిక్గా మీ సెక్షన్ టైం అవుట్ అవుతుందని చెప్తున్నారు. సో మీరైతే 30 minutes లోపే ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీ డీటెయిల్స్ కూడా మీకు కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇన్కేస్ మీ డీటెయిల్స్ రాంగ్ ఇచ్చాక మళ్ళీ మీరు డీటెయిల్స్ మాడిఫై చేయడం కుదరదని చెప్తున్నారు. సో మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా అయితే ఇవ్వండి చూసుకుని. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీరు అప్లై చేస్తున్నప్పుడు మీరు ఆన్లైన్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క ఐడెంటిటీ ప్రూఫ్ అయితే ఇవ్వాలి. పాస్పోర్ట్ కానీ లేదంటే ఓటర్ ఐడి కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్. సో ఇందులో మీరు ఏదైనా సరే ప్రూఫ్ ఒకటి అప్లోడ్ చేయాలని చెప్తున్నారు. అది మీరు అప్లోడ్ చేయాల్సింది మీకు కేబీ వచ్చేసి మీకు మినిమం 15 KB నుంచి 60 KBలో ఉండాలని మాత్రమే చెప్తున్నారు. అండ్ మీరు ఇన్కేస్ మీరు అప్లై చేస్తున్నప్పుడు బ్లర్ అయితే అనుకోవాలి ఫ్రెండ్స్. సో మీరు క్లారిటీగా ఫోటో తీసుకుని అయితే అప్లోడ్ చేయండి వెబ్సైట్లో. ఇన్కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు వెబ్సైట్ విజిట్ చేయండి ఫ్రెండ్స్. 24/7 వర్కింగ్ ఉంటుంది వెబ్సైట్ అని చెప్తున్నారు. మీరు ఆన్లైన్ అప్లై చేస్తున్నప్పుడు మీ ఈమెయిల్ ఐడి మీరైతే యాక్టివ్ ఉంటుంది అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు ఈమెయిల్లో మీకు మీ అడ్మిట్ కార్డ్ కానీ లేదంటే మీకు అయితే మెసేజ్ వస్తుందని చెప్తున్నారు. నెక్స్ట్ పాయింట్ మీరు వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి మీరైతే యాక్టివ్ ఉన్నది ఇవ్వాలి. నెక్స్ట్ 7th పాయింట్ మీరైతే అప్లై చేస్తున్నప్పుడు మీకైతే ఈమెయిల్ ఐడికి ఓటీపీ అయితే వస్తుంది. మీరైతే పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాలని చెప్తున్నారు. 8th పాయింట్ అయితే మీరు అప్లై చేస్తున్నప్పుడు ఓన్లీ మీకైతే 1 time అయితే ఉంటుంది ఓటీపీ అనేది. ఇన్కేస్ మళ్ళీ మీరు ఒక 2-3 times క్లిక్ చేస్తే మీకు ఓటీపీతో రాదని చెప్తున్నారు. సో ఓన్లీ మీకైతే 1 time మాత్రం వ్యాలిడ్ ఉంటుంది ఓటీపీ అనేది. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే మీకు రోల్ నెంబర్ ఉంటుంది 10th క్లాస్లో. మీ ఆ రోల్ నెంబర్ మీరైతే కరెక్ట్గా ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎటువంటి నెంబర్స్ అయితే ఇవ్వాలి మీరు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకైతే చూపించే హాల్ టికెట్ నెంబర్ అని. సో ఇలా అయితే మీరు హాల్ టికెట్ నెంబర్స్ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ వెబ్సైట్లో. నెక్స్ట్ మీరు అప్లై చేస్తున్నప్పుడు ఆన్లైన్ మీ అప్లికేషన్ నెంబర్స్ ఉంటాయి కదా, రోల్ నెంబర్ అనేది అక్కడ జీరోస్ ఉంటే మీరు ఆటోమేటిక్ అయితే 0 టైప్ చేయగలరు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా సిస్టమ్ టైప్ చేసుకుంటే జీరోస్ అనేవి తీసుకుంటుందని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక రోల్ నెంబర్ మీకు స్టార్టింగ్ 00123 స్టార్ట్ అయింది కదా, డైరెక్ట్గా మీరైతే ఇక్కడ 123 టైప్ చేస్తే ఫ్రెండ్స్ 0 స్టార్టింగ్ అయితే ఇవ్వక్కర్లేదని చెప్తున్నారు మీ ఆన్లైన్ అప్లికేషన్లో. ఐడి ప్రూఫ్గా మీరు ఏం పెడతారో వాళ్ళకి తీసుకున్నది అయితే వాళ్ళ అడ్మిట్ కార్డుని మనకైతే రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. ఇంకేస్ మీ ఐడి ప్రూఫ్గా పెట్టకపోతే మీకు అడ్మిట్ కార్డు అని రాదని చెప్తున్నారు ఫ్రెండ్స్. సో మీకు ఖచ్చితంగా మీ ఐడి ప్రూఫ్ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్స్ ఖచ్చితంగా ఇందులో ఏదో ఒకటైతే మీరైతే ఐడి ప్రూఫ్కి అయితే సబ్మిట్ చేయాలి. ఇక్కడ మీ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక మీరైతే అప్లికేషన్ సబ్మిట్ పై క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మీకు మరిన్ని జాబ్ నోటిఫికేషన్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా జాయిన్ అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఏం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు కొంచెం సపోర్ట్ ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలామంది నోటిఫికేషన్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియట్లేదు అండ్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా క్లియర్గా చెప్తాను. నేను మీ డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ లింక్ అని ఒక లింక్ అయితే ఇస్తాను. లింక్ మీద ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేయక మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు రీడ్ మోడ్ ఉంది కదా, రీడ్ మోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది కదా. దీంతో మీరు బాగా స్క్రోల్ చేయండి కిందకి స్క్రోల్ చేస్తే మీకు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అని మీకు నోటిఫికేషన్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్లియర్గా ఇక్కడ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్గా మీకు అప్లికేషన్ ఫామ్ కావాలంటే డైరెక్ట్గా అప్లికేషన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు నోటిఫికేషన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీకైతే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఇది చూడండి సార్, చూసారు డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిపోయింది కదా. అలా డైరెక్ట్గా మీరైతే ప్రతి జాబ్ నోటిఫికేషన్ డైరెక్ట్గా ఓపెన్ చేసుకోవచ్చు మీరు.